వేదం కూడా మనకేమని చెప్తున్నది? నీతో కలిసి ఉన్నటువంటి వాడే పరమాత్మ అని చెప్తూ ఉన్నది కదా. నువ్వు ఆయన వేరు వేరు అని ఎక్కడన్నా చెప్పిందా? లేదు కదా. మనకి మరలా ఇదే అహిర్బుజ్ఞ సంహితలో చెప్పిన విషయమేమి? నారాయణ పరం బ్రహ్మశక్తి నారాయణీ చ సా. ఆ పరమాత్మ అయినటువంటి నారాయణుడిలో ఉన్నటువంటి శక్తే ఈ నారాయణి, మహాలక్ష్మి. మహాలక్ష్మికే మరొక నామధేయం నారాయణి అనేటువంటి నామధేయం అన్నమాట. వ్యాపికాపతి సంశ్లేషాత్ ఏకతత్వమివ స్థితౌ. అంతటా వ్యాపించినటువంటి శక్తి ఆమె. కానీ ఆయనతో కలిసి ఉండటం వల్ల ఇద్దరిలో ఏ విధమైన భిన్నత్వము మనకి కనపడకుండా ఇద్దరూ ఒకళ్ళే అనే రూపంలో మనకు కనపడుతూ ఉన్నారు. ఇద్దరు వేరువేరైన వాళ్ళు కాదు, రెండిటిలో ఉన్న తత్వం ఒకటేను. ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి అని మనకు తెలియచేస్తూ, అటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపమే ఈ అమ్మ. ఆ పరమాత్మ యొక్క స్వతంత్ర స్వరూపం, ఆయనలో ఉండేటువంటి శక్తి స్వరూపం అన్నీ కూడాను లక్ష్మీదేవేను అన్న విషయం మనకి చెప్తోంది. అందుకే వేదము ఆమెని విష్ణుపత్ని అనే కదా సంబోధించింది. భగవానుణ్ణేమంటోంది? లక్ష్మీస్య పత్న్యౌ అని కూడా చెప్తోంది కదా. నిన్నేమో విష్ణుమూర్తి భార్య అంది, ఆయన్నేమో లక్ష్మీదేవి భర్త అని చెప్పింది. ఇద్దరు ఒకటేగా అయిపోయారు ఇప్పుడు. కాబట్టి ఎవరిని గురించి ఏ రూపంలో చెప్పినా ఇద్దరూ ఒకళ్ళే అన్న విషయాన్ని చాలా కూలంకషంగా మనకి సరిపోయేటువంటి విధంగా అర్థమయ్యేటువంటి రీతిలో వేదం చెప్తున్నటువంటి మాట ఏమిటి అనంటే, ఇద్దరిలోనూ ఏ విధమైనటువంటి భిన్నత్వము లేదు, ఇద్దరూ ఒకటేను. ఈమె విశేష్యము, భగవానుడు విశేష్యమైతే ఈమె విశేషణంగా ఉన్నది ఇక్కడ అన్న విషయం మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి రెండింటిలోనూ ఉన్న విషయం ఒకటే. ఆ రెండింటిలో ఉన్నటువంటి విషయాన్ని సమగ్రంగా అధ్యయనం చెయ్యాలి అనంటే ఇద్దరిని కలిపి ఆరాధన చెయ్యాలి. ఏమండి ఎందుకు ఇన్నిసార్లు మీరు ఈ విధంగా చెప్తున్నారు అని సందేహం మీకు రావచ్చు. ఇద్దరిని కలిపి ఆరాధించండి, ఒకసారి చెప్పారు కదా, మళ్ళా ఎందుకు చెప్తున్నారు అనంటే, కొన్ని సిద్ధాంతాలలో కేవలము పరమాత్మకు మాత్రమే ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చి, అమ్మవారు లేకపోయినా కూడా ఆయన్నే ఆరాధించటం మా ధర్మం అని చెప్పారు. ఏకాయనులు అని చెప్పి అంటారు వారు. ఒక్క పరమాత్మే చాలు వాళ్ళకి, అమ్మవారితో అవసరం లేదు. సరే, మరికొంతమంది ఏం చేశారు? అసలు స్వామి అన్న మాటనే పక్కన పెట్టేసి సర్వప్రపంచానికి మూలాధారం అమ్మవారే అని చెప్పారు. ఈ రెండూ కూడాను సరైనటువంటి సిద్ధాంతాలు కావు అని చెప్పటమే ఇక్కడ మన యొక్క ముఖ్య ఉద్దేశ్యం. పరాశర భట్టరు వారు శ్రీవైష్ణవ సిద్ధాంతాన్ని, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న మహనీయులు. వారు ఈ విశిష్టాద్వైత సిద్ధాంతానికి గొప్ప ప్రచారకర్త. విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారము అమ్మవారు స్వామివారు ఇద్దరినీ కూడా కలిపి మనం సేవించాలి. అలా సేవించినప్పుడు జరిగేటువంటి విపరీతం ఏమిటో రామాయణంలో ఒక ఉదాహరణ ద్వారా మనకి చెప్తారు పెద్దలు. శూర్పణఖ ఏం కోరుకున్నది? కేవలం రాముల వారుంటే చాలు, సీత నాకు అక్కర్లేదు అనుకున్నది.
ఏమైంది? నాశనమైందా లేదా? అంటే స్వామిని కోరుకొని అమ్మవారిని వదిలేస్తే జరిగేటువంటి నష్టం అది. అదేవిధంగా రావణాసురుడు ఏం కోరుకున్నాడు? సీత ఉంటే చాలు, రాముడితో నాకేంటి పని అనుకున్నాడు. నాశనమయ్యాడా లేదా? కనుక ఈ విధంగా ఇరువురిని కలిపి ఆరాధించినటువంటి వాళ్ళే ధన్యులవుతారు. కానీ ఆ స్త్రీత్వము లేనటువంటి నారాయణత్వము కానీ లేదా నారాయణత్వం లేనటువంటి స్త్రీత్వము కానీ రెండూ కూడా మానవులకు ఆచరణ యోగ్యమైనటువంటివి కావు అన్న విషయాన్ని మనం ఇక్కడ బాగా గుర్తు చేసుకోవాలి. ఆ విషయాన్నే మనకు తెలియచేస్తున్నారు ఈ శ్లోకం ద్వారా పరాశర భట్టరు మహానుభావులు. కనుక వారిద్దరినీ కలిపి మనం ఆరాధన చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకొని మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. మరొక భాగంలో మరలా కలుసుకొని ఈ విషయాలు తెలుసుకుందాం.